వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రజెంట్ వచ్చేసి పోచారంలోని స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయం బయట అయితే ఉన్నాము. సో ఈ యొక్క ఆలయాన్ని మొత్తం మనం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. సో ఇప్పుడు మనం వచ్చేసి పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాము. చాలా పెద్దగా ఉంటుంది మామ. అలాగే ఈ యొక్క ఆలయంలో మనం చూడాల్సిన చాలా ఉంటాయి. సో ఒక్కొక్కటి అన్ని అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడికి ఎలా రావాలో చెప్తాను చూడండి. సో మనకైతే హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్స్ అయితే ఈ యొక్క ఆలయం ఉంటుంది. సో మనం డైరెక్ట్ రావచ్చు. పోచారం స్ఫటికలింగేశ్వర స్వామి అంగులతో డైరెక్ట్ రావచ్చు, లేదా మేము పబ్లిక్ ఫెసిలిటీ యూజ్ చేస్తామంటే ట్రాన్స్పోర్ట్. సో జోడిమెట్ల అయితే దిగండి. మనకు విఐటి ఎక్కితే ఏ బస్ అయినా జోడిమెట్ల దిగి జోడిమెట్ల నుంచి లోపలికి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఓలా ఊబర్ ఇలాంటివి యూజ్ చేసుకుని లోపలికి అయితే గుడికి. సో మనకైతే ఈ గుడి చాలా పీస్ మైండ్ అయితే ఇస్తుందని నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే నేను వీక్లీ వన్స్ అయినా నేనైతే ఈ యొక్క ఆలయానికి అయితే వస్తాను. సో లోపలికి అయితే వెళ్దాం ఒకసారి. ఓం నమ శివాయ. బయటనే ఒక ఆలయం అయితే ఉంటుంది. ఆ ఒక ఆలయం హనుమంతుంది. ఈ యొక్క హనుమంతుని ఆలయం సుమారు ఒక 150 years ఎగో టెంపుల్. చాలా పురాతనమైనది, చాలా పవర్ఫుల్. ఇక్కడ మనం దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్దాం. దర్శనం చేసుకోండి. అలానే మనకు ఆలయం బయట కోనేరులో అర్ధనారీశ్వర విగ్రహం అయితే ఒకటి ఉంటుంది. చాలా బాగుంటుంది, చూడండి. లోపలికి అయితే వెళ్దాం రండి. ఇందులో మెయిన్ ఆలయం వచ్చేసి మధ్యలో ఉంటుంది. చుట్టూ ఉపాలయాలు అయితే ఉంటాయి, చూడండి. ముందుగా గణపతిని అయితే దర్శించుకోండి. ఓం గణపతియే నమః. కొంచెం పక్కకే మనకు స్ఫటికలింగేశ్వర స్వామి ఉంటారు, చూడండి. అలంకరణ ఎంత బాగా చేస్తారంటే పంతులు వారు, నువ్వు 5 నిమిషాలు అట్లా స్టన్ అయి చూడగలుగుతావు. అంత మైమర్ప లాగా అభిషేకమైన అలంకరణ అయితే చేస్తారు. చాలా బాగుంటుంది, మీరు వేయినప్పుడు చూడండి. కొద్దిగా పక్కకు వచ్చి చూస్తే మీకు సర్వమంగళాదేవి అనే అమ్మవారు అయితే ఉంటారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తేనే. ముందు శ్రీచక్రం ఉంటుంది. సో అమ్మవారిని అయితే చూసారు కదా, ఎంత ప్రశాంతంగా ఉన్నదో అమ్మవారు. నిజంగా కూర్చుందా అన్నట్టే అనిపిస్తుంది. మీరు కొద్దిసేపు అలాగే అమ్మవారిని చూస్తూ ఉంటే మాత్రం, నేను పర్సనల్ గా ఒక నేను ఫీల్ అయిన మాట నేను మీతో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ యొక్క టెంపుల్ వచ్చేసి మొత్తం శివ కుటుంబంకి సంబంధించిన ఆలయాలే, విగ్రహాలు అయితే ఉంటాయి. అలా దర్శనం చేసుకుని ఇప్పుడైతే ఉపాలయాలు చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ ఎందుకు రావాలో చెప్తాను, ఇప్పుడు చూపిస్తాను. అలాగే చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు 12 జ్యోతిర్లింగాలు, పశుపతినాథ్ ఒక విగ్రహాలు, మూర్తులు ఉంటాయి, నందిలు ఉంటాయి. అన్నిటికీ మనం మన చేతులతోని అభిషేకం చేసుకోవచ్చు. అంటే అంత దూరం పోలేని ఇక్కడనైనా అభిషేకం చేసుకొని ఆ స్వామి వారికి అభిషేకం చేసుకొని ఇక్కడ తృప్తి చెందొచ్చు అని. సో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయినా, ఇట్లా కూడా ఉంటుందా, ఎట్లా ఆలోచించరు అని. మనం ఇక్కడ ఎంతసేపు అయినా అభిషేకం చేసుకోవచ్చు, మననైతే ఎవ్వరు అడగరు. సో నీకు ప్రశాంతంగా నీకు ఎంతసేపు అయితే ఆ స్వామిని అభిషేకం చేయాలనుకుంటున్నావు, ఏ స్వామికి అభిషేకం చేసుకోవాలన్నా నీ ఇష్టం. ఇక్కడ నుంచి అక్కడి వరకు చేసుకోవచ్చు. నేను కూడా చేసుకొని తర్వాత నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో అవి చూద్దాం. ఓం నమ శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుతమిద బంధన మృత్యోర్ముక్ష్యమామృత. ఓం నమ శివాయ.
అలాగే మనకి ఇక్కడ 18 శక్తి పీఠాల యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. అలా మనం గుడి నుంచి కొద్దిగా పక్కకు బయటికి వస్తే మాత్రం ఇక్కడ మనకు ఈ యొక్క ఆలయంలో గోశాల కూడా ఉంది. చూపిస్తాను. గోశాల ఇప్పుడు వచ్చేసి పక్కకే మనకైతే కొంచెం చెరువు టైప్ లా, కానీ చెరువు అంటారు ఏమంటారు మనకి తెలియదు. కొంచెం వాటర్ అయితే ఉంది. చూసుకోవచ్చు ఎంత శాంతంగా పీస్ఫుల్ గా అన్నమాట. సారీ మామ, చెప్పడం మర్చిపోయినా. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. సో ఈ టైంలో మీకు కుదిరితే రావచ్చు. సో ఈవినింగ్ 6 కి అయితే వస్తే మాత్రం మీకు చాలా పీస్ఫుల్ ప్రెజెంట్ మైండ్ తోనైతే ఉండిపోవచ్చు ఇంటికి అయితే. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను పర్సనల్ గా విజిట్ చేశాను. ఎందుకంటే అలాగే ఇంకో చెప్పడం మర్చిపోయినా, నేను మా జోడిమిడ్లోనే వర్క్ చేస్తాను, మేధా సర్వో డ్రైవ్స్ లో. సో నాకు ఇంకా చాలా దగ్గర. నేను డ్యూటీ అయిపోగానే నాకు ఏమైనా కొంచెం సాడ్ గా ఫీల్ అయినా, ఏమన్నా ఎమోషనల్ అయినా పక్కా అయితే నేను విజిట్ చేస్తాను. కొద్దిసేపు ఇక్కడ కూర్చొని అంత నిమ్మలం అయినాకనే ఇంటికి అయితే వెళ్తాను. అంటే ఎక్కువ కోపడు రండి రండి నడు అనేది ఏమి ఉండదు. ప్రశాంతంగా నువ్వు ఎంతసేపు అయితే చూస్తావు అంతసేపు చూసుకోవచ్చు, నువ్వు పక్కకు జరగవచ్చు. అంతేగాని మిమ్మల్ని జరుపుడు, ఈ కోపడు అలాంటిది అయితే ఈ యొక్క టెంపుల్ అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు. అలాగే ఈ యొక్క టెంపుల్ చాలా క్లీన్ గా ఉంటుంది. మీరు చూస్తే, మీరు పర్సనల్ గా విజిట్ చేసినా మీకైతే అనిపిస్తుంది అదైతే. సో ఇంకోటి, ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇందాక చూస్తారు కదా, గోశాలలో మీరు సేవ చేసుకోవచ్చు, గోసేవ. సో వచ్చి పర్సనల్ గా విజిట్ చేస్తారని ఇంత మరీ చెప్తున్నాను. సో చూపియాలి అనిపిస్తుంది. ఇంకోటి, నాకు టైం అవుతుంది ఇప్పుడు. ఎగ్జాక్ట్ గా మనకు వచ్చేసి 8:40 అవుతుంది. నాకు 9 o'clock వారికి నేను డ్యూటీలో పంచు కొట్టేసాలి. సో వెళ్దాము ఇంకెందుకు. సో మళ్ళొకసారి ఓం నమః శివాయ. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేసుకోరి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. ఓం నమః శివాయ.